దివ్యాంగుల ప్రగతికి, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతో తోడ్పాటుగా నిలుస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం దివ్యాంగుల శక్తి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదినారాయణ, అసిస్టెంట్ మేనేజర్ కల్పన ఆధ్వర్యంలో అక్కడకు వచ్చిన దివ్యాంగులతో మాట్లాడారు. అనంతరం దివ్యాంగులు బస్సు ఎక్కగా వారితో కలిసి బస్సు ఎక్కారు. వారికి ఎమ్మెల్యే స్వయంగా టికెట్లు కొట్టి ఉత్సాహపరిచారు. జెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే కొంత దూరం బస్సులో ప్రయాణించారు. కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, నాయకులు మధుబాబు నాయుడు, అమర వేదగిరి గుప్తా, వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, దేవరకొండ సుధీర్, దివ్యాంగ నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవం రోజున 6 పథకాలు అనౌన్స్ చేస్తే మొట్టమొదట ఇచ్చినటువంటి పథకం దివ్యాంగ సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో వెళ్ళదలుచుకున్నప్పుడు వారందరికీ కూడా మహిళా శక్తికి ఏ విధమైనటువంటి బస్సులు వర్తిస్తుందో అదే షరతులతో ఈ రోజున వారిని కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా గమ్యానికి చేర్చేటువంటి పథకం దివ్యాంగుల శక్తి పథకం. ఆ పథకాన్ని ఈ రోజున ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది దివ్యాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగ అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆర్టీసీలో ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయంలో ఈ రాష్ట్రాన్ని ముందు నడుపుతున్నటువంటి తరుణంలో పేదవాళ్ళైనటువంటి అందరికీ అండగా ఉండాలని, కుటుంబ ఆదరణకు లోనైనటువంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాలని, వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహోత్తరమైనటువంటి పథకం దివ్యాంగులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన జీతాలు వస్తున్నాయో అదేవిధంగా వారందరికీ కూడా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని పెట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి, వాళ్ళకి ధైర్యాన్ని నింపి, కుటుంబ ఆదరణకు ఏర్పడేటట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని నింపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి వారందరూ కూడా తీర్థయాత్రలకు కానీ, బంధువులకు కానీ, శుభకార్యాలకు కానీ, అశుభకార్యాలకు కానీ ఎక్కడికైనా ఆర్టీసీలో వెళ్లే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో దివ్యాంగ సోదరులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీకోసం, మీ ప్రగతి కోసం, మీ అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు తీసుకున్నటువంటి మహోత్తర నిర్ణయానికి మీరందరూ అభినందించి వారిని అభినందించాలని మనసారా కోరుకుంటూ తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఈ పథకం ద్వారా మీరు అన్ని రకాల లబ్ధులు చేకూర్చాలని మనసారా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.